హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ధ్యానం కొందరికే తెలిసిన మానసిక ఆయుధం. ఈ ఆయుధంతో బయట పరిస్థితులను కూడా మార్చగలిగే శక్తి ఉందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఉండటం అనుకుంటారు, కానీ ధ్యానంలో మనల్ని మనం తెలుసుకోగలమని, ఈ విశ్వంలో ఉండే పవర్తో మమేకం అవ్వగలమని, మన సబ్కాన్షియస్ మైండ్పై పూర్తి అధికారం చేజిచ్చుకోగలమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ధ్యానం వల్ల కలిగే ఫలితం ఎప్పుడు మనం పొందుకుంటామో తెలుసా? మనం తీవ్రమైన ధ్యాన సాధన చేసిన తర్వాతే దానివల్ల కలిగే ఫలితాలు రుచి చూడగలమని స్వామి వివేకానంద అంటారు. మీ జీవితంలో ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నా సరే మెడిటేషన్ ద్వారానే సాధించగలం. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ధ్యానం అంటే ఒక సాధన. మన మైండ్ని ట్రైన్ చేయడం, శ్వాస మీద ధ్యాస, పీల్చే గాలిని వదిలే గాలిని మనం గమనిస్తూ ఉండాలి. ఆ గాలిని మనం కావాలని తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా మనం శ్వాస తీసుకుంటూ ఉండాలి. మనం ఏదైతే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటామో దాన్ని గమనిస్తూ ఉంటే చాలు. అయితే మనం ఎలా ధ్యానంలో కూర్చోవాలి? ఒక మంచి ప్లేస్ చూసుకొని సౌకర్యవంతంగా ఎక్కడైనా కూర్చోవచ్చు. సౌకర్యంగా 2 చేతులు వేళ్ళు కలిపి పద్మాసనంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని మన శ్వాసను మాత్రమే మనం గమనించాలి. ఇలా ఎందుకు చేయాలి? కళ్ళు మూసుకొని ఎందుకు ఉండాలి? కళ్ళు తెరిస్తే 80% ఎనర్జీ లాస్ అవుతాము కాబట్టి. చేతులు 2 కలపాలి, లేకపోతే 10% ఎనర్జీ లాస్ అవుతాం కాబట్టి. ఇలా కళ్ళు చేతులు మూసుకోవటం ద్వారా మొత్తం ఎనర్జీ మనలోనే ఉంటుంది. అయితే ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఉంటే వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. కొత్తగా ప్రారంభించిన వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కళ్ళు మూసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫుల్ అయిన ఆలోచనలు అన్నీ కూడా వారిని గజిబిజి చేసి గందరగోళంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇంకా పట్టుదలతో చేయాలి. ధ్యానాన్ని ఎంతసేపు చేయాలి? ప్రారంభ దశలో ఉన్నవారు మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయండి. అలవాటుగా మారిన తర్వాత సమయాన్ని పెంచుకుంటూ ముందుకు పోవాలి. మెడిటేషన్ చేయటం వలన మన బాడీ, మన మైండ్ 2 కూడా రిలాక్స్ అవుతాయి. మీకు ఫోకస్ పెరుగుతుంది, మెంటల్ క్లారిటీ వస్తుంది. మనం ధ్యానం చేసిన తర్వాత ఏ పని చేసినా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు విజువలైజేషన్ చేయాలనుకుంటారు. మీరు మెడిటేషన్ చేసిన తర్వాత విజువలైజేషన్ చేయటం వలన నేరుగా మీ గోల్స్ అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని ఎన్నో పరిశోధకులు తెలిపారు. ఇలా విజువలైజేషన్ చేయటం వలన మీరు అనుకున్నది ఈజీగా సాధించవచ్చు. వాట్ ఈస్ ద మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీరు ఏదైతే కోరుకుంటారో అది రియాలిటీలోకి రావటం, మీరు అనుకున్న విషయాలు వాస్తవాలుగా మారడం, మీ ఆలోచనలు వాస్తవాలుగా మారడం, ఇవన్నీ జరగాలి అంటే మీరు ఏదైతే లక్ష్యం ఎంచుకున్నారో అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ సబ్కాన్షియస్ మైండ్లోకి మీ గోల్స్ అన్నీ పోవాలి అంటే
అంత ఈజీ ఏమీ కాదు. మీ కాన్షియస్ మైండ్ని దాటుకొని పోవాలి. మీ లక్ష్యాన్ని మీరు మీ మైండ్ని అందుకోవాలి అంటే రకరకాల ఆలోచనల వలన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ జయించాలి అంటే మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి. మీరు మెడిటేషన్ని ఎంత తీవ్రంగా సాధన చేస్తే అది ఇచ్చే ఫలితం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. త్యాగం పరిపూర్ణంగా చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యం డైరెక్ట్గా మీ సబ్కాన్షియస్ మైండ్ని తాకుతుంది. అది అక్కడ స్టోర్ అవుతుందని గుర్తుంచుకోండి. మనం ధ్యానం చేస్తున్నంత వరకు మన బ్రెయిన్ని బీటా స్టేట్ నుండి ఆల్ఫా స్టేట్కు పంపిస్తాం. మన మనసులో పుట్టే ప్రతి ఆలోచన మనతో శక్తిని నింపుతుంది. అది మంచి ఆలోచనలు అయితే అదే మన మనసులోని ఆలోచనలు బలహీనంగా ఉంటే మన మనసు కూడా క్రమంగా బలహీనపడిపోతుంది. సంకల్ప శక్తిని పెంచాలి అంటే దానికి అవసరమైన ఆయుధం ధ్యానం అంటారు అనంతకృష్ణ స్వామి గారు. విశ్వశక్తిని అధికంగా పొందే మార్గం ధ్యానం మాత్రమే. విశ్వశక్తిని ధ్యానం ద్వారానే శారీరక మానసిక రోగాల నుండి విముక్తి పొందగలం. ధ్యానం అనేది అన్ని విధాలుగా ముఖ్యమైనది. శరీరానికి నిద్ర అనేది ఎంత ముఖ్యమో మన మనసుకు ధ్యానం అనేది అంత ముఖ్యం. ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితికి రావాలి అంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం వలన మనలో ఉన్న చక్రాస్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. చక్రాస్ని యాక్టివేట్ చేయటం వలన ఆరోగ్యంతో పాటు మీరు అనుకున్నది ఈజీగా సాధించవచ్చు. మనమందరం దుఃఖంతో, బాధలతో, ఎన్నో సమస్యలతో జీవించడానికి కారణం మన మనసు మన మాట వినకపోవడమే. మన మనసు మన మాట వినాలి అంటే దానికి మార్గం ధ్యానం. అయితే ధ్యానం చేస్తూ మన మాటలు మనం ఉండే వాతావరణం ఎలా ఉండాలి? నోటిలోని మాట నుదుటి మీద రాత. ద పవర్ ఆఫ్ వర్డ్. ఇది ఎంత శక్తివంతమైనది అంటే అది మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. మీ జీవితం మొత్తం మీ నోటిలో నుండి వచ్చే ప్రతి పదం మీద ఆధారపడి ఉంటుంది. మీకు అర్థం కానిది ఏంటంటే మీ జీవితం ఏదైతే శాసిస్తుందో దాని మీద మీకు పూర్తిగా అవగాహన లేదు. అలాంటి వాటినే మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక సాధారణమైన వ్యక్తి ఏ సమయాన్ని అయితే వృధా చేస్తున్నాడో అదే సమయాన్ని ధ్యానం చేసిన వారు వాళ్ళ భవిష్యత్ కోసం అందంగా సరిదిద్దుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణమైన వ్యక్తికి ధ్యానం చేసే వ్యక్తికి తేడా ఏంటంటే తాను మాట్లాడే మాటల ప్రభావం గురించి, వాక్ శక్తి గురించి, ఈ విశ్వానికి ఉన్న శక్తి గురించి సంపూర్ణంగా తెలుసు. సాధారణమైన వ్యక్తికి తెలీదు. మనం పెద్ద పెద్ద రహస్యాలు తెలుసుకోవాల్సిన పని లేదు. మన ఆలోచనల మీద ఎరుక, మన మాటకు ఉన్న శక్తి గురించి తెలిస్తే చాలు. మన జీవితాన్ని నిర్మిస్తాయి. మనం ప్రొద్దున్నే లేస్తే చాలు. మొదలైన నెగిటివ్ మాటలన్నీ మనం పడుకునేంత వరకు అవి మారవు. అవి మన మైండ్ మీద ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయో తెలుసా? వివేకానంద స్వామి గారు ఏమంటారు అంటే మన దగ్గర లేని వాటి గురించి ఎలాంటి మాటలు ఆడకూడదు. అలా ఆడినచో మన మనస్సు మీద బలమైన నెగిటివ్ని వేసుకుంటున్నాము. అలాగే అది పాపంతో సమానమని చెప్తారు. అది విన్న చుట్టుపక్కల వారు, దాన్ని సమర్థించిన వారు కూడా దానిలో భాగం ఉందని అంటున్నారు. అంటే వాక్కుకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. మనం ఆలోచించే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు 99% మన మైండ్లో ప్రింట్ అవుతాయి. దాని యొక్క ఫలితమే మీ భౌతిక జీవితంలో మారుతుంది. మీరు ఇతరుల గురించి పాజిటివ్గా మాట్లాడితేనే కదా మీరు ముందు పాజిటివ్గా ఆలోచించేది. మీరు ఏదైనా పనిని పదే పదే చేస్తూ ఉంటే అదే మీ జీవితంగా మారుతుంది. పక్కవారి గురించి మంచిగా మాట్లాడండి. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. అయితే వారిలో గొప్ప గొప్ప గుణాల గురించి మాట్లాడే వ్యక్తి తనలో ఉన్న మంచి గుణాలను గుర్తిస్తాడు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది.
మీ మాటలతో, మీ ఆలోచనలతో, మీ స్వభావంతో మీ ఆలోచనలను బట్టి మార్చుకోగలరు. మీ జీవితం మీద మీరు ఎంత శ్రద్ధ చూపిస్తారో అంతే కొలతలతో మీ జీవితంలో అద్భుతాలు జరగడం మానవు. మీ జీవితానికి మీరే సృష్టికర్తలు.